ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళాను. ఐకియాకి అయితే వెళ్ళాను. చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ ఐకియా కోసమే కదా చెప్తూ ఉంటారు. సో నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఐకియా మొత్తం అంతా కూడా ఈ వీడియోలో అయితే నేను చూపించేస్తాను. సో ఎంత బాగుందో తెలుసా? ఇది పార్కింగ్ ఏరియా. ఐకియాకి వచ్చాం. ఇంత పెద్ద సైజ్ లిఫ్ట్ చూడటం ఇదే ఫస్ట్ టైం నిజంగా. 4,000 ఇంత పెద్ద లిఫ్టా? లిఫ్ట్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారు. ఇక్కడ ఎంట్రన్స్ చూసారా? ఈ గ్లాస్ డోర్స్ అయితే చాలా చక్కగా అనిపించింది నాకైతే. లోపలికి రా. వచ్చేస్తుంది. సరే ఏంటి ఇవన్నీ ఎలా అమ్ముతారా? అర్రే యాక్సిలేటర్ మధ్యలోనే అమ్ముతున్నారు ఇవన్నీ. నానా జాగ్రత్త. ఈ స్టోర్ అయితే ఈ చివరి నుంచి ఆ చివరికి చాలా పెద్దదిగా ఉంది. ఎందుకంటే A to Z అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా ఇక్కడ, అందుకేనేమో మేబీ ఇంత పెద్దదిగా ఉంది. మా పిల్లలు అయితే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు. కాకపోతే నాకు ఒక భయం ఏంటంటే ఇక్కడ ఏదైనా గ్లాస్ ఐటమ్ కింద పడిందా అనుకోండి, అనవసరంగా బిల్ అయితే పే చేయాల్సి ఉంటుంది కదా. ఏం సర్వ్ చేస్తారు? కూర్చో. దోశ, ఇడ్లీ, చట్నీ. బాగుంది. చిట్టి బాల్ తీసుకుంటుంది. పైకి ఎగరదు, అది ఓన్లీ లైట్. చిట్టి అది లైట్, బాల్ కాదమ్మా. డాడీ అది బాల్ కాదు, ఏంట్రా ఇది? ఓన్లీ లైట్. అది అప్పుడే అలగదు, దాన్ని సెట్ చేయాలి. టీవీ చూస్తున్నావా? హాయ్ చిట్టి. హాయ్. మనకి ఏదైనా గార్డెనింగ్ ఉన్నా లేదంటే బాల్కనీలోని ఈ సెటప్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో డ్రీమ్ హౌస్ ఎవరికైనా కళ ఉంటే మాత్రం నెరవేరిపోతుంది ఇలాంటి ప్లేసెస్ చూస్తుంటే. హైదరాబాద్ రావడం ఫస్ట్ టైం, ఐకియాకి రావడం కూడా ఫస్ట్ టైమే. ఈ సెట్టింగ్ అంతా కూడా చూస్తుంటే ఎంత బాగా అనిపించిందంటే నిజంగా మన ఇంట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా కొత్త ఇల్లు కట్టుకున్నట్లయితే మాత్రం ఇక్కడే షాపింగ్ చేయాలని అనిపించింది నాకైతే. కాస్ట్ కూడా పెద్దగా వేరియేషన్ ఏమీ లేదు, అంతా కూడా నార్మల్గానే ఉంది. బయట ఎలా కొంటామో ఇక్కడ కూడా అట్లానే ఉంది అనమాట. బాగుంది డాడీ. ఏం చేస్తున్నారా డాడీ? అవన్నీ గ్లాసెస్ ఒకసారి పడిందంటే పగిలిపోద్ది నాన్న. బాబోయ్ ఈడేది ఇలా చూడు. మన ఇంట్లో ఏ వస్తువులు కావాలన్నా సరే ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఆ ఫర్నిచర్ కానీ ఏదైనా సరే A to Z అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే ఎంత బాగా నచ్చిందో. కానీ మాది వైజాగ్ కదా, సో హైదరాబాద్ నుంచి మోసుకొని వైజాగ్కి తేవాలంటే కష్టం కదా. అందుకే నేనైతే ఏమీ పర్చేస్ చేయలేదు. మా పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక్కడ ఇంత ఫ్రీడమ్గా కూర్చున్నాము అంటే ఎవ్వరు కూడా ఏమనరు అనమాట. ఇవన్నీ కూడా టెస్టింగ్ పర్పస్కే, కానీ ప్రతి దాని మీద కూడా బిల్లింగ్ అనేది రాసి పెట్టి ఉంటుంది అనమాట. సో ఎవరికి ఏది కావాలన్నా సరే తీసుకోవచ్చు. సో మొత్తం అంతా తిరిగేసి బయటకు అయితే వచ్చేసాము. బిల్డింగ్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.